IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అమరావతిలో ప్రభుత్వం తలపెట్టినటువంటి నిర్మాణాలు అంటే టీడీపీ హయాంలో మొదలుపెట్టినటువంటి పనులు వైసీపీ వచ్చిన తర్వాత అంతే 2019 నుంచి ఆగిపోయినాయి. 5 ఏళ్ల పాటు ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే ఇప్పుడు మరలా పనులు మొదలు పెట్టాలంటే అప్పుడు మొదలుపెట్టిన కొన్ని బేస్మెంట్ లెవెల్లో ఆగిపోయినాయి, కొన్ని సగం పనులు చేశాక ఆగినాయి, కొన్ని 90% పూర్తయ్యాక ఆగినాయి. సో ఇప్పుడు వీటిని అక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే ఆ భవనాల నాణ్యత, నిర్మాణం పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు వీటిని కంటిన్యూ చేయొచ్చా లేదంటే ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా, ఈ అంశాల మీదే పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న మద్రాస్ ఐఐటి నుంచి, హైదరాబాద్ ఐఐటి నుంచి నిపుణులను పిలిపించి, ఇంజనీర్లను పిలిపించి చెక్ చేపిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు 2 రోజుల పాటు అమరావతిలో పర్యటించి పూర్తిగా అన్నింటినీ చూసిన తర్వాత అన్నింటి మీద నివేదికలు సిద్ధం చేసి సిఆర్డీఐకి ఇస్తారు అని చెప్పి నిన్ననే చెప్పారు. అయితే నిన్న కొన్ని భవనాలను నిపుణులు పరిశీలించడం జరిగింది. కొన్ని చోట్ల ఏవైతే ఐకానిక్ భవనాలుగా మనం భావిస్తున్నామో అలాంటి వాటికి పునాదుల దగ్గర, ఫౌండేషన్ దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి. వీటన్నింటినీ చూసి ఇప్పటికే ఐరన్ మొత్తం తుప్పు పట్టేయటం, కొన్ని చోట్ల పిల్లర్లు పగుళ్ళు వచ్చేయటం, సో ఇలాంటివన్నీ గమనించినటువంటి నిపుణులు ఇంకొంచెం లోతుగా వీటిని స్టడీ చేసి మట్టి నమూనాలను, మట్టిలో ఉన్నటువంటి నాణ్యతను వీటన్నింటినీ కూడా స్టడీ చేసిన తర్వాతే ఒక ఫైనల్గా ఒక నివేదిక ఇవ్వగలుగుతామని, ఇప్పుడే ఏమీ చెప్పలేము అని చెప్పి వాళ్ళు తేల్చేసినటువంటి పరిస్థితి. ఇమీడియట్గా ఏదో రేపటి నుంచి స్టార్ట్ చేసేసేయండి, ఇప్పుడు ఏం లేదు అంతా బాగానే ఉందని చెప్పే పరిస్థితి అయితే లేదని, పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఒక నివేదికను సబ్మిట్ చేస్తామని చెప్పారు. ఈరోజు కూడా మరికొన్ని భవనాలను, కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి.